హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలంగాణలో వివిధ శాఖల్లో వచ్చేటువంటి అప్కమింగ్ కనుక వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయండి. సో ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే గురుకులాలకు సంబంధించినటువంటి మరి దాదాపుగా 6,000 పైగా మరి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో దాంతోపాటు డిఎస్సికి సంబంధించినటువంటి కూడా ఖాళీలు ఇక్కడ 6,000 పైగా మరి అప్కమింగ్ నోటిఫికేషన్స్ భర్తీ దిశగా కనిపిస్తుందన్నమాట. సో దాదాపుగా రీసెంట్గా చూసాము టీచర్లకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ల ఏదైతే వయసు ఏదైతే ఉన్నదో సో ఆల్రెడీ దాదాపుగా 13,000కు పైగా మరి ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో కానీ ఇక్కడ భర్తీ దిశగా డిఎస్సి ద్వారాగా 6,000కు పైగా నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది అనమాట. సో రీసెంట్గా మనకు టెట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విడుదల కూడా చేశారు. సో ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి విడుదలకు ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరి పోలీస్ శాఖలో దాదాపుగా ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉంటున్నాం. సో దాదాపుగా 14,000 నుంచి దాదాపుగా 17,000 వరకు మరి నోటిఫికేషన్స్ ఇచ్చే దిశగా ప్రభుత్వం అయితే కనిపిస్తుంది అనేసి కూడా చెప్పుకున్నాం. సో ఈ తరుణంలో మరి దాంట్లో ప్రధానంగా ఎస్ఐ సంబంధించినటువంటి ఆర్ఎస్ఐ ఏఎస్ఐ మొత్తం కలిపి ఏఆర్ఎస్ఐ కలిపి దాదాపుగా 943 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో దాదాపుగా 2012, 2018, 2022 సో ఈ విధంగా మరి ప్రతి 2 ఇయర్స్ ఒకసారి 2018 తర్వాత మరి 2022 ఇచ్చారని తర్వాత 2022 నుంచి మరి ఇప్పటి వరకు అయితే మరి నోటిఫికేషన్స్ అయితే ఈ యొక్క పోలీస్ శాఖ నుంచి లేదు. సో ఈ తరుణంలో ఖచ్చితంగా మరొకసారి మరి తెలంగాణలో అతి భారీ నోటిఫికేషన్స్ వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా పోలీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఎన్ని పోస్టులతో సార్ అంటే దాదాపుగా 14,000 పైగా పోస్టులతో 14,625 అప్రాక్సిమేట్లీ పోస్టులతో ఇక్కడ నోటిఫికేషన్ దిశగా ప్రయత్నం చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ మనకు కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 13,702 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మరి అప్రూవల్కి పంపించారనమాట. సో ఆర్థిక శాఖ ఆమోదించిన అమ్మటే మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ విడుదలకు సిద్ధంగా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా దాంతోపాటు మరి వివిధ శాఖల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ మనకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోస్టులు సో రీసెంట్గా మరి యూనివర్సిటీకి సంబంధించినటువంటి మరి ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి 3,000కు పైగా నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం అయితే భావించడం జరిగింది. సో ఖచ్చితంగా భర్తీ దిశగా కనిపించేటటువంటి మరొక భారీ నోటిఫికేషన్ ఏంటిదంటే ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోస్టులు. సో ఎప్పటి నుంచో ఖాళీలు ఉన్నాయండి యూనివర్సిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. సో కానీ మరి ఇప్పటి వరకు అయితే భర్తీ కాలేదన్నమాట. సో కొన్ని కాంట్రాక్టర్లుగా అవుట్సోర్సింగ్ విధానంగా సో ఈ విధంగా గెస్ట్ లెక్చరర్గా సో ఈ విధంగా చెప్పుకొని వస్తున్నారు. సో ఖచ్చితంగా మరి ఈ నియామకాలు చేపట్టే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దాదాపుగా ఓయూ, కేయూ, తర్వాత పాలమూరు రంగారెడ్డి తర్వాత మిగతా అన్నీ సంబంధించినటువంటి తెలంగాణలో ఈ యొక్క యూనివర్సిటీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం కనిపిస్తుంది అనమాట. సో దాంతోపాటు అంగన్వాడీలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అండి దాదాపుగా అంగన్వాడీ శాఖల్లో అంటే 14,000 నుంచి 15,000 వరకు నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి మంత్రివర్యులు సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా అంగన్వాడీలో ప్రతి ఖాళీలను కూడా నింపుతామనేసి కూడా మనకు అనౌన్స్ కూడా చేయడం జరిగింది. సో ఈ విధంగా మరి భర్తీ అయ్యేటటువంటి దిశల్లో మరొక భారీ నోటిఫికేషన్ ఏంటిదంటే అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే హెల్త్ ఆఫీసర్ అండి, హెచ్ఓ అంటాము. సో దాదాపుగా ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే 3,000కు పైగా 300 పైగా ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. హెల్త్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు సో దాదాపుగా 300+ నోటిఫికేషన్స్ అప్కమింగ్ వేకెన్సీస్తో రెడీగా ఉన్నది అంటే ఖాళీలు. నెక్స్ట్ ఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా దాదాపుగా 100+ వరకు ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే ఉన్నది. సో మరొకసారి భర్తీ దిశగా కనిపించేటటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉందో అంటే మరి అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. సో దీంట్లో ఎలాంటి ఆశ్చర్యం లేదనమాట. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే వైద్య శాఖలని మెడికల్లో మనకు రీసెంట్గా కూడా మరి సీఎం గారు కూడా తర్వాత మంత్రివర్యులు కూడా వైద్య శాఖలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను భర్తీ చేస్తాము
దాదాపుగా 10,000 వరకు కూడా భర్తీ చేశామనేసి కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో, ఈ విధంగా మరి భర్తీ దిశగా మరొక నోటిఫికేషన్ కనిపిస్తుందంటే అది వైద్య శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. అంటే దాదాపుగా 5,000 వరకు పోస్టులయితే ఉండడం జరిగింది. సో, 100% మరి ఇక్కడ రిక్రూట్‌మెంట్ ఉండే అవకాశాలు కూడా ఈ వైద్య శాఖలో కనిపిస్తుందనమాట. సో, ఏదేదైనా సరే మరి తెలంగాణలో మరి రాబోయేటటువంటి ఈ 6 మంత్స్ తర్వాత అయినా సో, ఖచ్చితంగా భర్తీ అవుతాయి అని చెప్పుకునేటటువంటి నోటిఫికేషన్స్‌లో ఇక్కడ ఉన్నటువంటి భిన్న రకాలమైనటువంటి పోస్టులు వచ్చే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయన్నమాట. సో, ఇది ఓవరాల్‌గా మనకు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ శాఖలు ఉన్నటువంటి ఖాళీల వివరాలు. సో, వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.